హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో మునగాకు కారపొడి చేయబోతున్నానండి. ఆకుకూరలో లేనంత ఎన్నో రెట్లు ఉన్నాయండి మునగాకులో. విటమిన్స్, ఐరన్, కాల్షియం చాలా ఎక్కువ ఉంది. ఐరన్ లోపం ఉన్నవాళ్ళు, అలాగే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఈ మునగాకు పొడిని చాలా బాగా పనిచేస్తుందండి. ఎన్నో విటమిన్స్, ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు పొడాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేసుకోవాలండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది. ఇడ్లీలో కూడా కారపొడిలో నంచుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఈ మునగాకు దొరుకుతుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మునగాకు పొడిని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. మునగాకు కారపొడి చేయడానికి ఫ్రెష్గా ఉన్న మునగాకే తీసుకోవాలండి. మునగాకు తీసుకుని వచ్చిన రోజున మనం కారపొడి చేసేసుకోవాలి, లేదంటే మునగాకు రాలిపోద్ది. అలాగే అందులో ఉన్న కాడలు కూడా మనం శుభ్రం చేసుకోవడం కష్టమైపోద్దండి. ఇది ఫ్రెష్గా తీసుకొచ్చిన మునగాకు. ఈ ఆకును ఒకసారి మనం బాగా దులుపుకోవాలండి. దీంట్లో ఏమన్నా కొంచెం ఆకుపచ్చ పురుగులన్నా ఏమన్నా బూజు లాంటివి ఉన్నా కూడా చూసుకోవాలి. దీన్ని ముందు నేను కొమ్మలతో సహా కడిగేస్తున్నానండి. ఇప్పుడు ఆకులను ఇలా తీసుకోవాలి మనం. మీరు ముందే కడగకుండా ఆకులు తీసిన తర్వాత అయినా శుభ్రం చేయొచ్చండి. ఇలా ముందే కడిగేయడం వల్ల కొంచెం టైం పడుతుంది ఆకు తీయడానికి. మీరైతే మొత్తం ఆకు తీసిన తర్వాత అప్పుడు వాష్ చేయండి మునగాకుని. ఈ విధంగా కాడలు లేకుండా మునగాకు అంతా తీసుకోవాలండి. ఈ మునగాకులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇమ్యూనిటీని పెంచే శక్తి కూడా ఇందులో ఉంది. బాగా లేపవద్దు, బాగా ముద్ర వేయవద్దు. చివరొద్దు, పర్వాలేదు, చివరొద్దు చేసుకుందాం. చూసుకోవాలి ఆకుని. వీడియో అయితే ఒక 10 నిమిషాలు తీసి పెట్టేస్తామండి. అదే మునగాకు కారపొడే కదా, ఈజీగా అయిపోద్ది అనుకుంటాం. కానీ టైం పడుతుందండి. ఏదైనా శ్రద్ధగా చేయాలి, నీట్గా చేయాలి. మాకు పాపలు లేని వలన మాకు 2 బాబులే. మా బాబులే హెల్ప్ చేస్తుంటారు. ఈ మునగాకు తీయడంలో మా పెద్ద బాబు హెల్ప్ చేస్తున్నాడండి. అలా మా బాబులు, మా హస్బెండ్ హెల్ప్ చేయబట్టండి ఈ వీడియోలు తీయడానికి అవుతుంది. ఈ మునగాకు అంతా కూడా వాటర్ అంతా పోయిన తర్వాత కడలు లేకుండా తీసేసుకుని ఒక క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టుకుని పొడి చేయాలండి. తడి ఉంటే మాత్రం పొడి మనకి మిక్సీలో వేసినప్పుడు చుట్టేస్తుంది. గాలికి బాగా ఆరనివ్వాలి. ఎండ ఉన్నప్పుడైతే ఎండలో కాసేపు ఎండనివ్వచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: 10 ఎండుమిర్చి, 10 పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ చాయమినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా చింతపండు, చాలా తక్కువ తీసుకోవాలి, పసుపు, సరిపడా సాల్ట్. మొత్తం ఈ విధంగా ఆరిపోవాలండి. క్లాత్ మీద వేసి ఆరబెట్టాలి. ఇప్పుడు కప్స్తో కొలుస్తున్నానండి. ఇది ఈ కప్పుతో 3 కప్పులు అయింది మునగాకు. ఇప్పుడు పోపులు వేయించుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగానే ఆయిల్ వేయాలండి. పోపులు వేయించినా ఏమేయించినా కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చిని ఇలా చిదిమేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా వేగుతాయి. లో ఫ్లేమ్లోనే వేయించాలండి, లోపల నుంచి వేగుతాయి. ఎండుమిర్చి క్రిస్పీగా వేగాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుని చూడండి, ఈ విధంగా వేగాలి. గింజలు కూడా బాగా వేగాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ముందే ఎండుమిర్చి వేయించి తీసేసుకోవాలండి. అన్నీ కలిపి అయితే ఎండుమిర్చి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందే వేయించాను. ఇంకో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ముందు కాసేపు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత చాయమినపప్పు కూడా వేస్తున్నాను.
ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ పోపులన్నీ కూడా లో ఫ్లేమ్లో వేస్తే బాగా వేగుతాయి. దోరగా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా అదే ప్లేట్లోకి తీసేస్తున్నాను. పోపులు వేయించుకుని ఎండుమిర్చి వేయించుకుని ఆయిల్ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలండి. మునగాకు వేయించడానికి కొద్దిగానే ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేయకుండా కూడా వేయించవచ్చు. నేను వేసానండి. ముందు కరివేపాకు వేసేసాను. ఇది లైట్గా వేగాక ఇందులోకి మునగాకు వేస్తున్నాను. ఈ మునగాకు కొంచెం లేతగా ఉందండి. మునగాకు పొడికి అయితే కొంచెం ముదురుగా ఉంటే బాగుంటుంది. వేగేటప్పుడు కొద్దిగా మనకు త్వరగా వేగదు, టైం పడుతుందండి. లేతదైతే బాగా ఆరిపోవాలి క్లాత్ మీద. ఈ విధంగా నేను వేస్తున్నానండి. టైం పట్టింది నాకు కొంచెం లేతగా ఉండడం వల్ల. ఇదిగోండి ఈ విధంగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసి మునగాకుని పాన్లోనే ఉంచేస్తున్నాను. ఇదిగో ఈ విధంగా క్రిస్పీగా వేగాలండి. ఎండుమిర్చి చేతితో చిదిమితే చిదిగిపోవాలి. ఈ జారు కూడా నీట్గానే కడిగేసుకుని ఆరబెట్టుకోవాలండి. ఎండనిచ్చిని జారులో వేసుకోవాలి. మనకి మునగాకు అయితే పొడి నిలవ ఉంటుంది. ఇందులోకి వేయించిన ఎండుమిర్చి పోపులు కూడా వేసుకుని కొంచెం పొడిలా మిక్సీ పట్టాలి. ఈ విధంగా పొడి చేయాలండి. స్పూన్తో ఒకసారి కలుపుకుని పొడిని ఇందులోకి పాన్లోనే ఉంచేసాను. మునగాకండి ఇంకా కొంచెం చెమ్మ ఏమన్నా ఉంటే మనకి పూర్తిగా కూడా వేడికి బాగా వేగినట్టు క్రిస్పీగా ఉంటుంది. మునగాకుని ఇందులో వేసేసుకుని ఇందులోనే పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ 2 పల్స్ ఇచ్చానండి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి స్పూన్తో కలిపి ఇది కూడా 2 పల్స్ ఇస్తే సరిపోద్ది. అంతేనండి. బాగా మెత్తగా కాదు, బాగా బరగ్గా కాదు, ఈ విధంగా పొడి చేసుకోవాలండి. ఈ పొడిని మనం ఎయిర్ టైట్ ఉన్న బాక్స్లో పెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుందండి. ఈ పొడి వేడివేడి అన్నంలోని అలాగే ఇడ్లీలో కూడా నంచుకుంటే బాగుంటుందండి. ఈ మునగాకులో ఎన్నో యాంటీఆక్సిడెంట్లు, ఇమ్యూనిటీ పెంచే శక్తి ఇందులో ఉంది కాబట్టి మనం ఈ వర్షాకాలంలో రొంప, దగ్గు, ఫీవర్ ఇటువంటివి రాకుండా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా ముందు కొద్దిగా నెయ్యి వేసుకుని పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు పొడిని మీరు కూడా చేయండి. మనందరికీ కూడా అందుబాటులోనే మునగాకు దొరుకుతుంది కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా అశ్రద్ధ చేయకుండా మునగాకుని చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.